హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తన జట్టు పేరు మారుస్తూ ఉన్నా కానీ ఎందుకునో ఇంకా వాళ్ళకి లక్ అనేది కలిసి రావట్లేదు. ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ ఆక్షన్లో పాల్గొన్నటువంటి విధానాన్ని చూసినా, వాళ్ళు రిటైన్ చేసుకున్నటువంటి విధానాన్ని గమనించినా కూడా మరొకసారి ఒక సర్ప్రైజ్ డెసిషన్గానే కనబడుతూ ఉంటుంది. 4 ప్లేయర్ల మీద ఏకంగా 75 crores దాకా స్పెండ్ చేయటం అనేటువంటిది ఇట్స్ సరే. అందులో హర్షదీప్ సింగ్ 18 crores అండ్ చహల్ 18 crores. డెఫినెట్గానే వాళ్ళు ప్రతి మ్యాచ్లోనూ 11లో ఉంటారు అండ్ వాళ్ళు టీంకి బలం, నో డౌట్. అలాగనే శ్రేయస్ అయ్యర్ని 26.75కి సొంతం చేసుకోవటం, ఇది కూడా ఒక గుడ్ మూవ్గానే చెప్పుకోవచ్చు. కానీ నాకు సర్ప్రైజ్ అవుతున్నటువంటిది స్టైనిస్ని 11 crores సొంతం చేసుకోవటం అనేటువంటిది. ఇట్స్ రియల్లీ నాకున్నటువంటి ఓవర్ ది ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో స్టైనిస్ మీద అంత స్పెండ్ చేయటం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. 100%. నెంబర్ 1, హీఈస్ ఇంజురీ పోర్. ఎప్పుడు ఇంజురీతోటి ఇదవుతాడు అనేటువంటిది తెలీదు. నెంబర్ 2, ఈవెన్ గత ఎడిషన్స్ని గమనిస్తే కూడా ప్రతి మ్యాచ్లోనూ 11లో ఉండేటువంటి అవకాశం లేనటువంటి వాడు. పోనీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగపడతాడా అంటే హీఈస్ అన్ ఆల్రౌండర్. సో కాబట్టి ఆల్రౌండర్ని ఏ రకంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోగలరు? సో అది కొంచెం కష్టమైనటువంటిదే. సో అందుకని స్టైనిస్ మీద అంత స్పెండ్ చేయడం అనేటువంటిది, దాని బదులు ఒక 2 మంచి లోకల్ టాలెంటెడ్ ఇండియన్ ప్లేయర్స్ని కనుక కొన్నట్లయితే బాగుండేదేమో. బట్ ఏదైనా కానీ మేనేజ్మెంట్ డెసిషన్ కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించినా కూడా దే ఆర్ ఆల్ హోపింగ్ దట్ డెఫినెట్లీ స్టైనిస్ సర్వీసెస్ విల్ బీ వెరీ వెరీ యూస్ఫుల్ దిస్ ఇయర్ అనేటువంటిది. చహల్ అండ్ ఆఫ్ కోర్స్ హర్షదీప్ సింగ్, నో డౌట్. అలాగనే ఉమర్జాయ్ అండ్ జోష్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ లేటెస్ట్ సెన్సేషన్. ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో ఆరంగేటంలోనే సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్నటువంటి బ్యాటర్. ఉమర్జాయ్ ఆఫ్ కోర్స్ నోన్ ఫర్ హిజ్ ఆఫ్ఘనిస్తాన్ విక్టరీస్. సో దట్స్ ఓకే. వధేరా ఉండనే ఉన్నాడు, వైశాఖ్. సో ఈ రకంగా వాళ్ళ లోకల్ స్ట్రెంగ్త్ కూడా బాగుంది. అన్నిటికీ మించి ఈ ఏడాది పంజాబ్ కింగ్స్కి పెద్ద ప్లస్ ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్. ఇంకే టీంలోనూ అంత కాన్ఫిడెంట్గా చెప్పలేనటువంటిది పంజాబ్ కింగ్స్కి ఉన్నటువంటిది ఈసారి నెంబర్ 4 స్పాట్. వెరీ వెరీ కన్సాలిడేటెడ్ స్పాట్. ఆల్రెడీ హీఈస్ ప్రూవెన్. ఛాంపియన్స్ ట్రోఫీలో కావచ్చు, లేకపోతే అంతకుముందు బైలాటరల్ సిరీస్లో కూడా శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో ఎంత పర్ఫెక్ట్గా, ఎంత యాప్ట్గా కుదిరాడు అనేటువంటిది. సో కేవలం బ్యాట్స్మెన్గా కాకుండా క్యాప్టెన్గా కూడా వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. లాస్ట్ ఎడిషన్ కేకేఆర్ని ఛాంపియన్గా నిలబెట్టినటువంటి వాడు. అలాగనే ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్స్ దాకా తీసుకొచ్చినటువంటి ఆటగాడు. సో కాబట్టి యాజ్ ఏ ప్లేయర్, యాజ్ ఏ క్యాప్టెన్ చాలా చాలా అనుభవం ఉన్నటువంటి వాడు. దట్ ఈస్ ది మెయిన్ స్ట్రెంగ్త్ ఫర్ పంజాబ్ కింగ్స్. అందుకని అతని అనుభవం, అతని బ్యాటింగ్ ఎబిలిటీ డెఫినెట్గానే పంజాబ్ని ఈసారి టైటిల్ రేస్లో నిలబెడుతుంది అనుకోవచ్చు. అలాగనే మార్కో యాన్సేన్ ఇస్ దేర్, ఈవెన్ బ్రార్. సో అందుకని వాళ్ళ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్ బాగుంది. ప్లస్ మ్యాక్స్వెల్ ఇంక్లూషన్ పంజాబ్ కింగ్స్ని ఈసారి టైటిల్ మీద గురిపెట్టేట్టుగా చేస్తుంది. హీఈస్ వెరీ గుడ్ 3-dimension ప్లేయర్, వెరీ గుడ్ ఫీల్డర్, వెరీ గుడ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అండ్ ఆఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్ ఎంత విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేస్తాడు అనేటువంటిది అగెనిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మనం చూసినటువంటిదే. సో అందుకని ఆ రకంగా అటు మ్యాక్స్వెల్ రూపంలో ఒక మంచి ఆల్రౌండర్ ఉండటం పంజాబ్కి ఈసారి ప్లస్ పాయింట్. ఆన్ ద హోల్ గమనించినట్లయితే ఈసారి పంజాబ్ కింగ్స్ వై నాట్ దిస్ ఇయర్ అనేటువంటి విధంగానే ఉంది. దే ఆర్ ఛాలెంజింగ్ ఆల్ అదర్ టీమ్స్. పర్టికులర్గా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ ఎలా ఉంటుంది అనేటువంటిది, టీంకి ఎంత మటుకు ఉపయోగపడుతుంది అనేటువంటిది చూడాలి. కాకపోతే ఓపెనింగ్ స్లాట్ ఆన్ పేపర్ చాలా ఇదిగా ఉన్నా కూడా ఒకవేళ కనుక ఓపెనింగ్ జోడీ ఫెయిల్ అయ్యేట్లయితే కనుక బరువు మొత్తం శ్రేయస్ అయ్యర్ మోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది కొంచెం వాళ్ళకి వీకెండ్ స్పాట్గా కనబడుతోంది. బట్ ఓవరాల్గా మాత్రం ఈసారి మిగిలినటువంటి టీములతోటి కంపేర్ చేసుకుంటే చాలా చాలా బలంగా కనబడుతోంది. డెఫినెట్గా టైటిల్ రేస్లో అట్లీస్ట్ ప్లే ఆఫ్కి గ్యారంటీగా చేరేటువంటి టీమ్గా మాత్రం పంజాబ్ని ఈసారి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.